నమస్తే. ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, ముఖ్యంగా డైవర్స్ ఇచ్చేటువంటి సమయంలో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్కు చాలా ప్రాముఖ్యత పెరిగింది. ముఖ్యంగా వాట్సాప్కు సంబంధించి వాట్సాప్ ద్వారా జరిగేటువంటి చాట్స్ కానివ్వండి, ఆడియో వీడియో మెసేజ్లకు కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర ఈ డైవర్స్ ఇచ్చేటువంటి విషయంలో పోషిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కోర్టులు కూడా వీటిని పరిగణలోకి ఎక్కువగా తీసుకుంటూ ఉన్నాయి. అయితే కేవలం వాట్సాప్కి సంబంధించినటువంటి చాట్స్ ఆధారంగానే ఈ డైవర్స్ ఇవ్వడం అనేది కుదరదంటూ కూడా బాంబే హైకోర్టు ఒక కీలకమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అసలు ఎప్పుడు ఈ వాట్సాప్ చాట్స్ని కోర్టులు పరిగణలోకి తీసుకుంటాయి, ఏ సందర్భంలో ఈ వాట్సాప్ చాట్స్ కూడా ఈ డైవర్స్ విషయంలో పరిగణలోకి తీసుకోవు, తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ సత్యనారాయణ గారు. ఒకసారి సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్, మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం వాట్సాప్ చాట్స్ అనేవి ఈ డైవర్స్ విషయంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి. సో తాజాగా బాంబే హైకోర్టు చెప్పినటువంటి విషయం ఏంటి? అదే ఇప్పుడు బాంబే హైకోర్టు క్లియర్గా ఏం చెప్తా ఉందంటే, జనరల్గా మనం అంటే ఒకసారి మనం పూర్వపురాలు ఆలోచన చేసినట్టయితే సాధారణంగా నాట్ ఓన్లీ ఇన్ బాంబే ఆర్ ఎనీవేర్ ఎక్కడ కూడా ఏం జరుగుతుందంటే ఫ్యామిలీ కేసులలో కానీ ఫ్యామిలీ ఇష్యూస్లో కానీ ఈ రోజులలో ఈ మొబైల్ ఆండ్రాయిడ్ ఫోన్స్ తోటి చాలా ఇబ్బందిగా ఉంది. ఏంటంటే స్క్రీన్ షాట్స్ అని చెప్పేసి, చాట్స్ అని చెప్పేసి సాధారణంగా మా దగ్గర కూడా వస్తూ ఉంటారు, పార్టీస్ వస్తూ ఉంటారు, క్లయింట్స్ వస్తూ ఉంటారు. సార్ చూడండి, మా భార్య ఇలా పెట్టిందని చెప్పేసి, మా హస్బెండ్ స్క్రీన్ షాట్ ఇలా పెట్టాడని చెప్పి చెప్తూ ఉంటారు. సో అది సందర్భాన్ని బట్టి ఒక అడిషనల్గా ఎవిడెన్స్ అవుతుంది, కానీ దాని మీద డిపెండ్ అయ్యే కేసు అనేది నిలబడదు. అదే ఈరోజు మనకు బాంబే హైకోర్టు కూడా ఒక క్లియర్ కట్గా చెప్తున్న అంశంలో ఏంటంటే, ఇక్కడ స్క్రీన్ షాట్స్ కానీ చాట్స్ అనేది కేసు నిర్ధారణ చేయడానికి ప్రామాణికం కాదు, వాటి మీదనే కేసు నిర్ణయించకూడదు అనేది స్పష్టంగా క్లియర్గా బాంబే హైకోర్టు చెప్తా ఉంది. ఇక్కడ ముఖ్యంగా 3 అంశాలను మనం తీసుకోవాలి. మొదటిది, స్క్రీన్ షాట్ అనేది అంటే అదొక పూర్తిగా దాని మీదనే డిపెండ్ అయ్యే ఎవిడెన్స్ కాదనేది స్పష్టం చేస్తూ ఉన్నది. ఇంకోటి రెండొకటి ఏంటంటే సందర్భం అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు భార్యాభర్తల మీద కొన్నిసార్లు ఏమవుతుందంటే కోపంతో కావచ్చు, ఇంకే విధంగా అయినా కావచ్చు, కొన్ని చాట్స్ చూస్తూ ఉంటాం మనం, పర్సనల్ చాట్స్ ఉంటాయి. ఆ సందర్భానికి అది నిజంగానే విడాకులకు దారితీసేంత సందర్భమా అనేది కూడా ఒకసారి చూస్తూ ఉంటుంది. అదే మూడవ అంశం ఏంటంటే, ఈ కేసులో ఇక్కడ ఏం జరిగిందంటే, భార్య యొక్క వారి వాదనను వినకుండానే ఎక్స్పర్టీ ఆర్డర్ అనేది కింది కోర్టు, ఫ్యామిలీ కోర్టు ఇచ్చింది కాబట్టి, సో ఈ 3 అంశాల మీద బాంబే హైకోర్టు అనేది కేసు ఇది నిలబడదు, ఇలా స్క్రీన్ షాట్స్ మీద చాట్స్ మీద ఈ కేసును మనం నిర్ధారించలేమని చెప్పేసి మన బాంబే కోర్టు క్లియర్గా చెప్తా ఉంది. అదేవిధంగా మళ్ళీ దాన్ని రీఓపెన్ చేసి ట్రయల్ చేయాలి. అంటే స్క్రీన్ షాట్ మీద చాట్స్ మీద మీరు తీసుకోవడం అనేది తప్పు అని చెప్తా ఉన్నది. రెండొకటి ఏంది, ఇక్కడ వారికి సో ఇచ్చారు, ఓకే, అదొక ఎవిడెన్స్గా తీసుకోవాలి, కానీ పూర్తిగా దాని మీదనే తీసుకోవద్దు. రెండొకటి ఇక్కడ ముఖ్యమైనది ఏంది, ఎక్స్పర్టీ చేసినారు. సో వారికి వాదించి, అంటే ఇట్స్ అగెనిస్ట్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. అంటే న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా సరే ఆరోపణలను భర్త ఆరోపించినా భార్య ఆరోపించినా ఎదుటి వ్యక్తికి కూడా అవకాశం ఇవ్వాలనేది ఆ ప్రిన్సిపల్ అనేది అక్కడ మిస్ అవుతూ ఉంది. సో దాని గురించి అని చెప్పేసి బాంబే హైకోర్టు ఖచ్చితంగా వారికి వాటి మీద ఏదైతే చాట్స్ కానీ స్క్రీన్ షాట్స్ కానీ అవి ట్రయల్లో డిసైడ్ చేయాలి. ఆ ట్రయల్లో వారి వాదన వినిపించుకోవడానికి కూడా అవకాశం ఇవ్వాలి భార్యకు. దాని తర్వాతనే మీరు ట్రయల్లో డిసైడ్ చేసిన తర్వాత జడ్జిమెంట్ ఇవ్వాలి, కానీ మీరు ఎక్స్పర్ట్గా జడ్జిమెంట్ ఇవ్వడం అనేది తప్పు అని చెప్పేసి బాంబే హైకోర్టు నిర్ధారణ చేయడం జరిగింది. అంటే ఈ కేసును కాకుండా చాలా కేసులు మనం చూస్తున్నాం సార్. అంటే చాలా కేసుల్లో వాట్సాప్ చాట్స్ను కానివ్వండి, సో ఆడియో వీడియోలను బట్టి జడ్జిమెంట్స్ ఇస్తున్నాయి. అంటే వీళ్ళిద్దరి మధ్యన నిజంగానే డిస్ప్యూట్ ఉందని భావించి చాలా డైవర్స్ కూడా వస్తూ ఉన్నాయి. సో మెయిన్గా అంటే సో డైవర్స్ ఇచ్చేటప్పుడు కేవలం ఇలాంటి అంశాలనే పరిగణలోకి తీసుకుంటారా? ఓన్లీ అంటే వాట్సాప్లో గొడవ పెట్టుకున్నంత మాత్రాన డైవర్స్ ఇచ్చేస్తారా? లేదంటే దాని వెనకాల మళ్ళీ నిజంగానే వాళ్ళిద్దరి మధ్యన డిస్ప్యూట్ ఉందనేటువంటి విషయాన్ని చూస్తారా? ఎట్లా ఉంటుంది సార్ పరిగణలోకి? అదే ఇప్పుడు మొదటి నుంచి కూడా మనం అంటుంది, కానీ కోర్ట్స్ అంటుంది కూడా ఏంటంటే, ఇక్కడ వాట్సాప్ మెసేజెస్ ద్వారా కానీ ఏది స్క్రీన్ షాట్స్ ద్వారా కానీ దీని ప్రామాణికంగా తీసుకొని కేసును నిర్ధారణ చేయకూడదు అనేది బాంబే హైకోర్టు ఒక క్లియర్ కట్ జడ్జిమెంట్. సో ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఇది ఫ్యామిలీ మ్యాటర్, ఇది
ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఏమున్నాయి, సాధ్యమంత వరకు వారికి మీడియేషన్ చేయాలనేది ఉన్నది. సో ఆ డిస్ప్యూట్ ఎందుకు వచ్చింది, ఆ చాట్స్ వలన వచ్చిందా లేకపోతే ఇంకా ఇతరత్ర కారణాలు ఉన్నాయా, లేదు అని అంటే ఈ చాట్స్ అనేది పక్కన పెట్టి మిగతా వేరే అంశాలు ఏమున్నాయి అనేది కూడా చూడాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీడియేషన్ అనేది ఇంపార్టెంట్. మీడియేషన్ ద్వారా సాధ్యమంత వరకు దాన్ని నివృత్తి చేసే విధంగా కోర్ట్స్ చేయాలి, లోయర్ కోర్ట్స్ చేయాలి అని చెప్పేసి బాంబే హైకోర్టు చెప్పింది. అదేవిధంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. దానికోసం మీడియేషన్ సెంటర్స్ కానీ లోక్ అదాలత్స్ కానీ వర్క్ చేస్తూ ఉన్నాయి. ఇంకోటి మీరు ఒకటి చక్కటి అంశం ఒకటి లేవనెత్తారు, ఏంటంటే ఇక్కడ చాట్స్ ఇదే ఈ నాట్ ఓన్లీ డైవర్స్ కేసు, మీడియా ఏదైతే చాట్స్ ఉన్నాయో అంటే వాట్సాప్ ద్వారా చాటింగ్ చేయడం కానీ, ఈ చాటింగ్ ద్వారా కూడా కొన్ని కేసులు క్రైమ్ కేసులలో కూడా, క్రిమినల్ కేసులలో కానీ ఇతరత్ర కేసులలో కానీ చాలా ఇంపార్టెంటే. కానీ దాని యొక్క నిర్దిష్టమైన ధృవీకరణ అనేది ఉండాలి. సో దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపుతారు. జనరల్గా సెక్షన్ 45 ప్రకారంగా ఎక్స్పర్ట్స్ ఒపీనియన్కి పంపుతారు. వెదర్ అంటే ట్యాంపరింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అది ట్యాంపరింగ్ కాకుండా మరి అది నిజంగానే ఒరిజినల్లా లేదా ట్యాంపర్డ్ అనేది ఫస్ట్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ కావాలి. ఆ ఎక్స్పర్ట్ అనేది సర్టిఫై చేయాలి. సో అదొక అంశం. రెండొకటి, ఎప్పుడైనా కానీ ఈ చాట్స్ కానీ కాపీస్ అంటే చాటింగ్ కాపీస్ కానీ లేదా ఇతరత్ర ఏం మెసేజ్లు ఉన్నా, ఫోన్ మెసేజ్ ఏమున్నా కానీ వాటి కాపీస్ వేస్తూ వీరు ఒక సర్టిఫికేషన్ అనేది ఇవ్వాలి. ఎవరైతే వేస్తున్నారో వారు సర్టిఫికేషన్ ఇవ్వాలి. సెక్షన్ 63 BSB ప్రకారంగా అంటే కొత్త చట్టం ప్రకారంగా జూలై 2024లో యాక్ట్ వచ్చింది. ఆ యాక్ట్ ప్రకారం కూడా మనం ఇది పూర్తిగా ఒరిజినల్ అని చెప్పేసి వారు సర్టిఫికేషన్ ఇవ్వాలి. అది అన్ని అంశాలు కూడా ఈ కేసులో లోపం ఉన్నది. సో అందుకని చెప్పేసి బాంబే హైకోర్టు దీన్ని త్రోసిపుచ్చడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు మెయిన్గా ఈ అడల్టరీని ప్రూవ్ చేయాలంటే భార్య వేరే వాళ్ళతో మాట్లాడడం కానివ్వండి, భర్త వేరే వాళ్ళతో మాట్లాడడం చార్ట్స్ ఉంటాయి. సో ఆ చార్ట్స్ని అవతల వ్యక్తి కంటే భార్యకు తెలియకుండా భర్త కానివ్వండి, భర్తకు తెలియకుండా భార్య కానివ్వండి, సో వాళ్ళ ఫోన్ నుంచి సేకరిస్తూ ఉంటాం. సో ఇవి సాక్ష్యాలుగా పనికొస్తాయా సార్, ఎట్లా ఉంటుంది? అంటే ఇప్పుడు ఈ మీరు అన్నట్టుగా అడల్టరీ ప్రూవ్ అనేది దానికి ముఖ్యాంశం అది. సో వాటికి ఏంటంటే ఈ డివైస్ ఏవైతే ఉన్నాయో ఈ డివైస్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు మనం ఇప్పుడు దాకా అనుకున్నట్టుగా ఎక్స్పర్ట్ ఒపీనియన్ పంపించాలి. అంటే కొన్నిసార్లు మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో అసలు మనిషి లేకున్నా మనిషి ఉన్నట్టుగా ఏఐ టెక్నాలజీ వచ్చింది. ఏఐ ద్వారా ఏదైనా క్రియేషన్ చేయొచ్చు. సో అది క్రియేటెడా, ట్యాంపర్డా లేదా ఒరిజినల్ అనేది ఫస్ట్ టెస్ట్ చేయాలి. కాబట్టి అంటే ఆ టెస్ట్ను బట్టి, ఆ సాక్ష్యాన్ని బట్టి ఆ కేసు అనేది డిసైడ్ అవుతుంది. సో దాన్ని డిసైడ్ చేయాలంటే ఫస్ట్ త్రూ ప్రాసెస్ లీగల్గా పోవాలి, ఎక్స్పర్ట్ ఒపీనియన్ పోవాలి. ఎక్స్పర్ట్ ఒపీనియన్లో ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు ఒక సర్టిఫికేషన్ ఇస్తారు. అది ట్యాంపర్డ్ కాదు ఒరిజినల్ ఇచ్చినప్పుడు దాన్ని తప్పకుండా కోర్టు అనేది సాక్ష్యంగా పరిగణిస్తుంది. సో అన్ని కేసులు ఒకేలాగా ఉండవు, డిఫరెంట్గా కేసును బట్టి సాక్ష్యాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఓకే, సో అంటే జనరల్గా ఈ మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్లో ఈ వాట్సాప్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనేది నిజంగానే ఇద్దరి మధ్య అంటే భార్యాభర్తల మధ్య డిస్ప్యూట్ ఉంది అని చెప్పడానికి బేసిక్ ఒక సాక్ష్యంలాగా పనికొస్తాయి అంటారు సార్? అది పనికొస్తుంది, సాక్ష్యంగా పనికొస్తుంది. కానీ సాక్ష్యంగా మీరు నిరూపించాలంటే దానికి మీరు ఒక అఫిడవిట్ వేయాలి. అఫిడవిట్ వేస్తూ అవసరమైనప్పుడు అంటే ట్రయల్లో ఇవన్నీ కూడా ఇట్ విల్ బి డిసైడెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ట్రయల్. ఫస్ట్ మనం వేయగానే కోర్టు అనేది నిర్ధారించదు కూడా. సో ఈ కేసులో వచ్చేసి బాంబే కోర్టు ఎందుకు దీన్ని కొట్టేసిందంటే ఇక్కడ ఎక్స్పర్ట్ ఆర్డర్ ఇచ్చింది కాబట్టి సో వారికి ఒక అవకాశం ఇవ్వాలి వారి యొక్క వాదనలు వినడానికి. కానీ వారు ఇప్పుడు ఈయన చాట్ వేసినాడు, స్క్రీన్ షాట్ వేసినాడు, ఇవన్నీ వేసినాడు, అది ఒరిజినల్ కాదా అనేది ఒకటి తేలాల్సిన అవసరం ఉండే. రెండొకటి అవతల వాళ్ళ భార్యకు వాటి మీద వాళ్ళ అడ్వకేట్ కానీ వారు కానీ వాటి మీద క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల్సిన రైట్ వాళ్ళకు ఉన్నది. సో ఇవి లేకుండా ఎక్స్పర్ట్ చేసినందుకు ఆ ఎక్స్పర్ట్ దేనికి ఏ విధంగా చేసినారు, ఈ చార్ట్ను ఈ స్క్రీన్ షాట్ను బేస్ చేసుకొని చేసినందుకు హైకోర్టు కొంచెం మన బాంబే హైకోర్టు త్రోసిపుచ్చడం జరిగింది. మళ్ళీ రీట్రయల్ చేయాలని చెప్పడం జరిగింది. సో ప్రొసీజర్ అనేది ఫాలో కావాలి ఎవరైనా కానీ. సాక్ష్యాలు పనికిరావు అనేది కాదు, పనికొస్తాయి కానీ దాన్ని పనికొచ్చే విధంగా దాన్ని నిరూపించే విధంగా దాన్ని ముందుకు తీసుకుపోవాలి. సో అది లోపించింది ఇక్కడ అని చెప్తా ఉన్నాం. సో ఇక్కడ మీరు చెప్పారు ఎక్స్పర్ట్ డిగ్రీ ఇచ్చారు.
డైవర్స్ డిగ్రీ ఇచ్చారు. సో జనరల్గా ఏ సందర్భాల్లో ఇస్తుంటారు? జనరల్గా సమన్స్ పోతాయి. అంటే ఎవరైతే వాది ఉన్నారో భర్త అయినా కావచ్చు, భార్య అయినా కావచ్చు, ఎవరైనా వారి పార్ట్నర్ మీద కేసు వేసినప్పుడు వారికి నోటీసులు పోతాయి, కోర్టు నుంచి త్రూ నోటీసులు పోతాయి. నోటీసులు పోయినప్పుడు వారు తీసుకొని పక్షంలో కానీ, లేదా వారు తీసుకున్నాక కూడా కోర్టుకు రాకుండా ఉన్నప్పుడు కానీ, లేదా వారు కోర్టుకు అటెండ్ అయినాక కూడా, వారు కోర్టు అపియరెన్స్ అయినాక కూడా వారికి నిర్దిష్ట సమయంలో వారి జవాబు వేయాలని ఉంటుంది. అంటే రిటర్న్ స్టేట్మెంటు వారి యొక్క పిటిషన్స్ వేయాల్సి ఉంటుంది. సో అవి వేయని పక్షంలో కూడా కొంత టైం ఇస్తుంది కోర్టు. ఆ టైం ఇచ్చినంత లోపల వాళ్ళు చేయకపోతే తప్పకుండా ఎక్స్పర్టీ అనేది చేస్తారు. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా అంటే కేవలం వాట్సాప్లో అంటే వాట్సాప్ చాట్లో ఇద్దరు కూడా గొడవ పడ్డంత మాత్రాన వాటిని కేవలం వాట్సాప్ చాట్స్ని సాక్ష్యాలుగా తీసుకొని డైవర్స్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదంటే ఈ పర్టికులర్ కేసులో కరెక్ట్ కాదనేటువంటి విషయాన్ని బాంబే హైకోర్టు స్పష్టంగా చెప్పింది. ఇక ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ విషయంలో ఇప్పటికే కొత్తగా వచ్చినటువంటి చట్టంలో కూడా దానికి సంబంధించినటువంటి నిర్దిష్టమైనటువంటి నిబంధనలు ఉన్నాయి. వాటికి అనుగుణంగానే ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ని కూడా సమర్పించాలి అనేటువంటి విషయాన్ని సత్యనారాయణ గారు అయితే చెప్తున్నారు. ఇవి ఈ సాక్ష్యాలకు సంబంధించి కేసు టు కేసు డిఫరెంట్గా ఉంటాయి. కొన్ని కేసుల్లో ఈ వాట్సాప్ చాట్స్ ఆధారంగానే డైవర్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కొన్ని కేసుల్లో మాత్రం కేవలం వాటినే పరిగణలోకి తీసుకొని డైవర్స్ ఇవ్వకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనే విషయాన్ని కూడా ఆయన అయితే గుర్తు చేస్తున్నారు.